అన్నం పెట్టినోడు మీరు ఈ రకంగా చేస్తున్నారు. ఈరోజు మీ దేవుడి కుటుంబం ఈరోజు రాజకీయంగా చలామణి అవుతుందంటే ఆయన భిక్ష. చెప్పుతో కొడతావు. మేము కూడా రెడీనా? నాకు లేదు. ముందు మీ అధినాయకుడు ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనారిటీలకు ఏం హామీ ఇచ్చాడో ఒక్కసారి ఈ మేనిఫెస్టో తిరిగి వేసి ఒక్కసారి చదవండి. చదివి మళ్ళా మీరు ప్రెస్ మీట్లు పెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఏమిచ్చాడు హామీ? ఇక్కడ ఉంది. ఇది మేనిఫెస్టో 2024. దాంట్లో అన్ని వర్గాలకు, ప్రతి వర్గానికి మేనిఫెస్టోలో ఆయన హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అని ఇచ్చాడు. ముందు యువతకు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, బీసీ ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి, శాశ్వత కుల ధృవీకరణ పత్రాల, యాదవులకు, కురబలకు, చేనేత, నాయి బ్రాహ్మణులకు, మరి గీత కార్మికులకు, వడ్డెర్లకు, రజకులకు, మత్స్యకారులకు, స్వర్ణకారులకు, వైకాపాడ గుండాలకు అంట, మహిళా సంక్షేమం, ఉద్యోగస్తులకు, పాడి రైతులకు, కాపు సంక్షేమం, ఆర్యవైశ్య సంక్షేమం, తర్వాత క్షత్రియ సంక్షేమం, అగ్రవర్ణాల పేద సంక్షేమం, ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమం, సామాజిక భద్రత పెన్షన్లు, పేదలందరికీ నాణ్యమైన ఇండ్లు, ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ముస్లిం మైనార్టీల సంక్షేమం. ముస్లిం మైనార్టీల సంక్షేమంలో మొదటిగా ఆయన ఇచ్చిన హామీ ఏంటి? ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నాడు. ఇప్పుడు 25 మాసాలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఏ ఒక్కరికన్నా ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకు పెన్షన్ వచ్చిందా? వచ్చిందయ్యా మంత్రి గారు? వచ్చిందయ్యా షరీఫ్ గారు? ఇచ్చారా? అంటే మోసం చేసినట్టు కాదా? ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే 50 ఏళ్లకే పెన్షన్ అంటే ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇవ్వాలి. అంటే 25 మాసాలకు సంబంధించి 4,000 చొప్పున వేసుకుంటే 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 1,00,000 రూపాయలు బాకీ. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు బాకీ పడ్డాడు. పునరుద్ధరణకు ఆర్థిక సాయం అని చెప్పాడు. ఈ 25 మాసాల్లో ఎక్కడైనా ఎవరికైనా ఆర్థిక సాయం అందిందా? చర్చిల నిర్మాణం కోసం కానీ ఎక్కడైనా ఎవరికైనా ఆర్థిక సాయం అందిందా? అందలేదు. అంటే వాళ్లకు మోసం చేసినట్టే. శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయింపు, వాళ్ళకు కూడా క్రైస్తవ సోదరులకు కూడా శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయింపులు చేస్తాము ప్రతి ఊర్లలో అని చెప్పి ఇచ్చారు. ఎవరికి ఎక్కడ ఒక సెంటు స్థలం ఇప్పటి వరకు 25 మాసాల్లో స్థలాలు కేటాయించిన దాఖలాలు లేవు. మరి అదేవిధంగా జెరూసలేం యాత్రికులకు సాయం చేస్తామని చెప్పాడు. జెరూసలేం యాత్రకు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 30,000, 60,000 రూపాయలు ఎవరికి ఆ వార్షిక ఆదాయము 3 లక్షలు పైబడి ఉంటే వాళ్ళకు 30,000, 3 లక్షల కన్నా తక్కువ ఉంటే వాళ్ళకు 60,000 రూపాయలు. మరి జెరూసలేం యాత్రకు కూడా మా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ప్రతి సంవత్సరం మన రాష్ట్రం నుంచి అనేక మంది క్రైస్తవ సోదరులు జెరూసలేం యాత్రకు వెళ్ళి వచ్చేవారు. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 25 మాసాలు అయింది. మరి ఏ ఒక్కరైనా క్రైస్తవ సోదరుడు 25 మాసాలు ఒక్కరైనా మరి జెరూసలేం యాత్ర జరిగిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను. అంటే వాళ్లకు మోసం, అంటే మొత్తం మోసమే. ఈ మేనిఫెస్టో అంతా కూడా మోసంతో కూడిన మేనిఫెస్టో ఇది. కేవలం అధికారంలోకి వచ్చేదాని కోసం మాత్రమే
మరి ఇన్ని పేజీల మేనిఫెస్టో ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి స్పష్టంగా మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న. అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఈ 25 మాసాల్లో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసేసి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా, ఇచ్చిన హామీ ఏ మాత్రం కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు వాళ్ళు చేస్తుంది ఏంటంటే కక్ష సాధింపులు. వీళ్ళు 25 మాసాల్లో ఏం చేస్తున్నారంటే కక్ష సాధింపులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పైన కక్ష సాధింపులు, జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళకందరిపైన కక్ష సాధింపులు చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు జైలు పాలు చేసి మరి ఈరోజు వాళ్ళందరూ కూడా శునకానందం పొందుతున్నారు. ఈరోజు శునకానందం పొందుతున్నారు. ఈరోజు భావ స్వేచ్ఛ లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరే కానీ మాట్లాడడానికి వీలు లేదు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అతని మీద కేసులు వెంటనే సోషల్ మీడియాలో కూడా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అతను సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. అంటే ఏంటి ఇది? ఇది ప్రజాస్వామ్య దేశంలో మనం ఉండామా, లేక రాచరిక రాజ్యంలో మనం ఉండామా, లేకుంటే తాలిబాన్ల పాలన జరుగుతూ ఉందా ఈ రాష్ట్రంలో? భావ స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేదు. అంటే వాళ్ళు ఏమి చెప్తే దానికి అనుకూలంగా ఎస్ అని ఊగొట్టి వెళ్ళాల్సిందే, లేని పక్షంలో వాళ్ళ మీద కేసులు. మరి అదే కాకుండా ఈరోజు చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మా దివంగత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని పూనుకోవడం జరుగుతూ ఉంది. దేవగుడిలో మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. గత 10-15 రోజుల మునుపు మనం చూశాం నంద్యాల నడిబొడ్డులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం యొక్క తలను ఏ రకంగా నరికారో మనమందరం కూడా సోషల్ మీడియాలో లైవ్గా చూసాం. మరి ఈ రోజు వరకు అతని మీద ఏ కేసు లేదు, అతని మీద ఒక్క కేసు లేదు. తీరా ఏమంటారంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాడు. అనేక ప్రూఫ్లు చూపించారు మా వాళ్ళందరూ కూడా. అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ మంత్రులతో నిలబడిన ఫోటోలు, వాళ్ళ కొడుకులతో దిగిన ఫోటోలన్నీ కూడా. మరి అతను ఉదయం 11 గంటలకు మరి తల నరుకుతూ ఉంటే ప్రేక్షకులుగా పోలీసులు అందరూ కూడా చూసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి ఇది? అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? అసలు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. నిన్న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము మరి స్టీల్ ప్లాంట్ ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి అక్కడ కల్పించిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా చూపించాలి. సుమారుగా 750 కోట్ల రూపాయలతో అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. 3,500 ఎకరాల స్థల సేకరణ చేసి అన్ని మౌలిక సదుపాయాలు 750 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించి మరి అదేవిధంగా జేఎస్డబ్ల్యూకి సంబంధించిన ఆ సంస్థను తీసుకొచ్చి అక్కడ భూమి పూజ చేస్తే మన దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడం వల్ల మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ జేఎస్డబ్ల్యూ సంస్థ మరి అధినాయకుల పైన ఏ రకంగా వీళ్ళు కేసులు పెట్టారు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. ఈరోజు 25 మాసాల్లో వాళ్ళు ఎందుకు ఆ స్టీల్ ప్లాంట్ ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు? మళ్ళీ అదే సంస్థను మళ్ళా బతిమలాలి మళ్ళా పిలుచుకొచ్చి మళ్ళా భూమి పూజ పెట్టే కార్యక్రమం. అంటే ఏంటిది? ఎన్నిసార్లు భూమి పూజ చేస్తారు? డైరెక్ట్గా పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రారంభానికి రండి ముఖ్యమంత్రి గారు. మీరు భూమి పూజ కాదు ఇప్పుడు కావాల్సింది, కంప్లీట్ చేసి మరి ప్రారంభోత్సవం చేసి
అప్పుడు నేను చేశానని చెప్పి చెప్పుకోండి. అది చేసే ధైర్యం లేదు. ఎందుకంటే అతని చరిత్ర ఏంటంటే, చంద్రబాబు నాయుడు చరిత్ర ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఒకటంటే ఒకటి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఆయన 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఇప్పుడు 4వ పర్యాయం. ఒక్క ప్రాజెక్టు ఆయన శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి ప్రారంభించిన ప్రాజెక్టు ఒకటి చెప్పమనండి. చెప్పేది లేదు. ఆయన పేరుతో ఒక్క సంక్షేమ పథకం ఒకటి చెప్పమనండి. చంద్రబాబు నాయుడు నేను ఈ సంక్షేమ పథకం నేను ప్రారంభించానని చెప్పి ఈ రాష్ట్రంలో 17 ఏళ్ల పరిపాలనలో ఒక్క సంక్షేమ పథకం నేను ప్రారంభించాను ఈ సంక్షేమ పథకం అని చెప్పే ఒక్కటంటే ఒక్క పథకం లేదు. మరి ఇలాంటి ప్రభుత్వంలో మనం ఉండాము. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇవాళ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా చెప్తున్నాం, మీ పేర్లన్నీ కూడా డిజిటల్ బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు రేపు మళ్ళా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారో, మీరు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఊహించుకోండి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు రాజశేఖర రెడ్డి తనయుడుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ మీరందరూ కూడా ఏ రకంగా అనుకుంటున్నారంటే రాజారెడ్డి మనవడుగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు 2029లో రాజారెడ్డి మనవడిని మీరు ఖచ్చితంగా చూస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా